హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ కాకినాడ సరిత బహ్రెయిన్. ఈరోజు బహ్రెయిన్ నోటిఫికేషన్ ఏంటంటే, కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ న్యూ ట్రాఫిక్ రూల్స్ ఫిబ్రవరి 2026. ఇప్పటి వరకు ఉన్న ట్రాఫిక్ రూల్స్ చాలా అంటే కొంచెంగా అంటే మరి ఇంత స్ట్రిక్ట్గా కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం యాక్సిడెంట్స్లో 70 మెంబర్స్ చనిపోయారంటండి. అందు గురించి అని ఇంత స్ట్రిక్ట్గా ఇప్పుడు కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ రూల్స్ ఏంటంటే మనకు వచ్చి 3 టైప్స్ రూల్స్ మాట. ఒకటి రెడ్ లైట్ క్రాస్ చేయడం, ఇంకొకటి ఓవర్ స్పీడ్, ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్. ఒకవేళ రెడ్ లైట్ క్రాస్ చేస్తే మనకి 200 నుంచి 1000 వరకు ఫైన్ ఉండొచ్చు. అలాగే రెడ్ లైట్ క్రాస్ చేసి కనుక మనం యాక్సిడెంట్ చేస్తే కనుక 1000 నుండి 3000 వరకు ఫైన్ అయితే ఉందండి. మనకి 1000 అంటే 1000 బహ్రెయిన్ దినార్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చి 2,41,000 సంథింగ్ ఉంది ఇప్పుడు ఈ రోజు రేటుకి అయితే. సో చూడండి ఫ్రెండ్స్, మనం కష్టపడేదంతా అలాగే ఫైన్లకు పోతే ఇంకెందుకు కష్టపడని చెప్పండి. సో డ్రైవర్ జాబ్ అనేది అంత ఈజీ కాదండి. అలాగే కనుక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఓవర్ స్పీడ్. మనకి నార్మల్ రోడ్స్ ఉంటాయి, హైవేస్ ఉంటాయి, వాటిలో స్పీడ్ అనేది 100, 80, 20 అంటే డిఫరెన్స్ ఉంటాయి కదా. ఆ దాంట్లోనే మనం వెళ్ళాలి. అంతకు మించి వెళ్తే కనుక దాన్ని ఓవర్ స్పీడ్ అంటారు. ఓవర్ స్పీడ్ అయితే కనుక మనకి వచ్చేసి 6 months జైలు ఉంటుంది, 1000 బిడి ఫైన్ ఉంటుంది. అలాగే ఓవర్ స్పీడ్లో వెళ్ళి కనుక యాక్సిడెంట్ చేస్తే కనుక మనకి 1000 నుంచి 2000 వరకు ఫైన్ అయితే ఉందండి. అన్ని థౌజండ్స్ ఈ థౌజండ్స్ వింటుంటే కనుక నాకు నిజంగా మతిపోతుంది నిజంగా. సో డ్రైవర్ జాబ్ చాలా రిస్కీ అండి. సో చాలా కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ అందరూ కూడా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, మనం ఎంతో క్షేమంగా ఉండాలని, క్షేమంగా రావాలని. సో పనిలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకా లాస్ట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే చాలా బిభత్సమైంది నిజంగా. 4 months నుండి 1 year వరకు జైలు ఉంటుంది. అలాగే 1000 నుండి 2000 వరకు ఫైన్. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తే కనుక మనకి 2000 నుండి 4000 వరకు అయితే కనుక ఫైన్ ఉంటుంది. ఈ ఫైన్లు చూస్తే కనుక నాకు మతిపోతుంది నిజంగా. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అంటే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరైనా సరే ఇలా ఉంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఒకసారి బోర్డు మీద కూడా చూపిస్తాను ఏవి ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి రాశాను. సో చూడండి ఫ్రెండ్స్, బహ్రెయిన్ ట్రాఫిక్ రూల్స్ ఫిబ్రవరి 2026. రెడ్ లైట్ క్రాస్ చేస్తే 200 నుండి 1000 వరకు ఫైన్ అనేది ఉంటుంది, 6 months జైలు ఉంటుంది. అలాగే రెడ్ లైట్ క్రాస్ చేసి యాక్సిడెంట్ చేస్తే 1000 నుండి 3000 వరకు ఫైన్ ఉంటుంది. అలాగే 6 months నుండి 1 year వరకు జైలు ఉంటుంది. ఇక్కడ కెమెరాస్ అనేవి చాలా పవర్ఫుల్ అండి. ఏఐ కెమెరాస్ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారు. సో బీ కేర్ఫుల్ అందరూ. ఓవర్ స్పీడ్ అంటే చెప్పాను కదా ఇందాక మీకు, మనకి హైవేస్, నార్మల్ వేస్ అన్ని ఉంటాయి కదా. సో దాంట్లో ఎంత మినిమం వేగంలో వెళ్ళాలో అంతలోనే వెళ్ళాలి. ఒకవేళ నార్మల్ వేస్ లో కాకుండా ఫాస్ట్ గా వెళ్తే కనుక 1000 ఫైన్ ఉంటుంది. వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే కనుక మళ్ళీ 1000 నుండి 3000 వరకు ఫైన్ ఉంటుంది, 1 year జైలు అయితే ఉంటుంది. అలాగే లాస్ట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మాట, 1 year జైలు డైరెక్ట్. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మీరు కనుక యాక్సిడెంట్ చేస్తే కనుక మళ్ళీ 2000 నుండి 4000 ఫైన్ అయితే ఉంటుందండి. దీనికి వచ్చి చాలా చాలా పవర్ఫుల్ ఫైన్స్. సో చూడండి, జాగ్రత్తగా చేసుకోండి. ఎవరు జాబ్కి వచ్చినా సరే కాన్సన్ట్రేషన్ అంతా జాబ్ మీద పెట్టండి ప్లీజ్. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక చిన్న లైక్ ఇవ్వండి, కమెంట్ ఇవ్వండి. అలాగే ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే.